ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లల పేరెంట్స్‌కి ఈ వీడియో. దయచేసి మీ పిల్లల్ని జైల్లో వేయకండి. 2 సంవత్సరాల నరకంతో కూడిన జైల్లో వేయకండి. జైలు అంటే నా ఉద్దేశ్యం బయట అన్ని ఫెసిలిటీస్ ఉన్న జైలు కాదు. ఏ ఫెసిలిటీస్ లేని స్ట్రెస్ నింపే నరకం జైలు. అందులో వేయకండి. 1, 1, 2, 2, 3, 3 అని టీవీలో ఆ మెసేజ్, ఆ వీడియో రాగానే పూనకాలొచ్చినట్టు ఇమ్మీడియేట్‌గా మీ పిల్లల పైన పడి మీకు కూడా అది రావాలిరా అని చెప్పేసి ఆ నరకంలో జాయిన్ చేయకండి. దాని తర్వాత లైఫ్ బాగుంటుంది. ఇది చేస్తే నీకు రెస్ట్, దాని తర్వాత పీస్ కాదు. ఆ నరకంలో వాడు తట్టుకోలేకపోతే రెస్ట్ ఇన్ పీస్ జరుగుతది. దయచేసి ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. ప్లీజ్ అండర్‌స్టాండ్. ఆ 1, 1, 2, 2 ఒకటొకటి ఇద్దరికే వస్తాయి. దాని వెనక రాని 1,00,000 మంది ఉంటారు. ఆ 1,00,000 మందిలో మీ పిల్లలు కూడా కావచ్చు. ఒకటి రాదని నేను చెప్పను. కానీ ఒకటి ఒక్కడికే వస్తుంది. రాని 1,00,000 మంది గురించి ఆ 2 సంవత్సరాల నరకాన్ని ఇవ్వకండి. ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఎంత దారుణంగా ఉన్నారంటే, లాస్ట్ ఇయర్ హాస్టల్‌లో ఇట్లాంటి నరకం హాస్టల్‌లో ఒక పాపకి పందికొక్కు కరిస్తే ఏం జరిగిందని అడిగాను. ఏం చేశారు మీరు యాస్ ఎ పేరెంట్‌గా? పందికొక్కు కరిస్తే హాస్టల్‌లో ఏం చేశారని అడిగాను. ఏం చేశామండి, ఎళ్లి వార్డెన్ దగ్గర ఒక 1 అవర్ పర్మిషన్ తీసుకొని లంచ్ టైమ్‌లో హాస్పిటల్‌కి తీసుకెళ్ళి వ్యాక్సిన్ ఏయించి మళ్ళీ తిరిగి స్టడీ అవర్స్‌లో జాయిన్ చేశారని చెప్పాడు. ఇది మన దుస్థితి, మన పేరెంట్ దుస్థితి. మారాల్సింది కాలేజీలు వాళ్ళు కాదు. పేరెంట్స్ మారాలి. పేరెంట్స్ కనుక స్ట్రిక్ట్‌గా ఉంటే మా పిల్లలకి ఇది కాదు కావాల్సింది, స్ట్రెస్ కాదు కావాల్సింది అని అనుకుంటే వాళ్ళకి ఫ్రీగా చదువుకునే ఫెసిలిటీ ఇస్తే దే కెన్ గివ్ యూ మిరకిల్స్. వాళ్ళకి వస్తే వస్తుంది, రాపోతే రాదు. మీరెవరు వాళ్ళ లైఫ్‌ని పాడు చేయడానికి? మీరెవరు వాళ్ళ 2 సంవత్సరాల లైఫ్‌ని నరకంలోకి తోయడానికి? దాని తర్వాత ఏం స్వర్గం ఏమి ఉండదు. ఈ జైల్లో బయట రావడానికి బెయిల్ ఉండదు. దాని తర్వాత ఫ్యూచర్‌లో బయట రావడానికి వీలుండదు. ఇది కార్పొరేటే, అది కార్పొరేటే. ఎక్కడికెళ్ళి బయటికేం రాలేం. లైఫ్ లాంగ్ ఇదే స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్‌ని తట్టుకునే ఎనర్జీ అది ఇవ్వండి. ఆ ధైర్యం ఇవ్వండి. అంతేగాని ముందే తీసుకెళ్ళి మీ లైఫ్ అంతా ఇట్లే ఉంటుందని ఒక పిక్చర్ ఇచ్చారనుకోండి, వాళ్ళ లైఫ్‌ని మీరు రెస్ట్ ఇన్ పీస్ లాగా ఇస్తున్నారు. ఫ్యూచర్‌లో రెస్ట్ పీస్ కాకుండా రెస్ట్ ఇన్ పీస్ అవుతుంది. జాగ్రత్త. అర్థం చేసుకోండి. కైండ్లీ అండర్‌స్టాండ్. పేరెంట్స్ మీకేది మీ తప్పే. కాలేజీలో తప్పు కాదు. వాళ్ళు ఆ రకంగా 1, 1, 2, 2 అంటున్నారంటే వాళ్ళు మీ ఆ డైలాగ్ విని మీరు పూనకాలు తెచ్చుకుంటారని ఇస్తున్నారు. పూనకాలు తెచ్చుకొని జాయిన్ అవుతారా? పునుగులు తిని ఇంట్లో పడుకుంటారా? పిల్లల్ని హ్యాపీగా వాళ్ళకి నచ్చినట్టు చదువుకొనిస్తారా? మీ ఇష్టం.